తెలతెలవారుతుండగానే మహామహులందరూ సభాభవనానికి విజయం చేశారు. సాత్యకి కృతవర్మాది యదువంశీయులతో రథారూఢుడై సభాభవనానికి చేరాడు వాసుదేవుడు. మంగళవాద్యాలు సాగుతున్నాయి. ఆయుధపాణులై సైనిక వీరులు ముందు నడుస్తున్నారు. వేణుగానం, వీణానాదం, శంఖధ్వానం, ఆహ్వాన గీతులు అన్నిటినీ చిరునవ్వుతో తిలకిస్తూ సభలో అడుగుపెట్టాడు. భీష్మద్రోణులు ధృతరాష్ట్రుని వెంటబెట్టుకుని వాసుదేవుని లోపలకు తీసుకువచ్చారు. వాసుదేవుడు సుఖాసీనుడయ్యాడు. ఆ ప్రక్కనే దుర్యోధన, కర్ణులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. అందరూ సావధానులై రాయవారం వినడానికి ఎదురు చూస్తున్నారు. వారి కన్నులు వాసుదేవుని మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయన గొంతు సవరిస్తున్నాడు. మేఘ గంభీర స్వరంతో వాసుదేవుడు, ధృతరాష్ట్ర మహారాజా, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్షసేసిరది బారల చేటగుగాక ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడి. నీ బిడ్డలు పాండవులు వారి బంధుమిత్రులు సుఖ సంతోషాలతో జీవయాత్ర సాగించడానికి యోగ్యమైన శాంతిని ప్రసాదించమని నిన్ను అర్థించడానికి వచ్చాను. ఈనాడు రాజలోకంలో మీ వంశానికి ఉన్న కీర్తి ప్రతిష్ఠ మరెవరికీ లేవు. మీరు శాస్త్ర మర్యాదలను, ఆచారాన్ని, సంప్రదాయాన్ని యథాతథంగా అనుసరించి నడవడం వల్లనే దానికి తోడు దయ, ఓరిమి, సానుభూతి, సౌమ్య స్వభావము, సత్యవాక్పాలన మీ వంశీయులకు సహజ గుణాలు కావడం వల్ల ఈ కీర్తి ప్రతిష్టలు మీకు వచ్చాయి. అటువంటి వంశంలో ప్రభవించిన మీరు ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా లోకమంతా వేలెత్తి చూపుతుంది. మన పిల్లలు చాటుమాటున అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నా వారిని సరైన దారిలో పెట్టుకోవడం మన బాధ్యత. అటువంటిది మన కనుల ఎదుటనే దుర్మార్గానికి దిగుతుంటే వారిని ఆ క్షణంలోనే దండించి బుద్ధి చెప్పుకోవాలి. ఇది నీకు తెలియదని కాదు, కాని ఇంతకాలంగా నీ బిడ్డలు సాగించిన అత్యాచారాల ఫలంగా ఘోర మారణహోమం రాబోతోంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ బిడ్డలను సక్రమ మార్గాన నడుపుకోవడానికి ప్రయత్నించు. పాండురాజనందనులతో సఖ్యంగా ఉంటే వారు మీ అందరినీ మర్యాదగా రక్షిస్తారు. మీ వైపు కత్తి దూసి రాగలవాడు ప్రపంచంలో ఉండడు. వారలు శాంతశూరులు భవచ్చరణంబులు గొల్వబూనియున్నారు. అటుగాక మీకది మనంబునక ప్రియమేని ఇంతకు పోరికి వచ్చుచుండుదురు. కాదంటావా? యుద్ధం తప్పదు. అటూ ఇటూ నాశనం. ఈ వార్ధక్యంలో నీకు సంతాపం ఎందుకు? ఈ దురవస్థని కోరి తెచ్చుకుంటావు. పాండవుల యందు పుత్రవాత్సల్యం చూపి వారి రాజ్యభాగం వారికిస్తే సంతోషం. అందుకు అంగీకరించవు. 5 ఊళ్ళిచ్చినా చాలు అని ధర్మరాజు అర్థిస్తున్నాడు. ఈనాటి వరకు వారికి మీ వారు చేసిన అవమానాలు, కలిగించిన క్లేశాలు విస్మరించారు. సంధికే వారు చెయ్యి జాపుతున్నారు. బాగా ఆలోచించండి, శాంతి కోసం కృషి చెయ్యండి అని వాసుదేవుడు ఉపన్యసించి, ఉన్న సభాసదులు ఎవరైనా నా మాటలలో ఏవైనా లోపాలున్నట్లయితే తమరు సరిదిద్దవచ్చు. దానిని వినడానికి నేను సన్నద్ధుణ్ణి. ఇంతవరకు సాగించిన నా ప్రసంగంలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే దాన్ని ఎత్తి చూపవచ్చు, సరిదిద్దనవచ్చు. దానిని స్వీకరించడానికి నేను సన్నద్ధంగా ఉన్నాను. కావలసింది శాంతి అని ఆగాడు. వాసుదేవుని రాయబారం ఆలకించడానికి వచ్చిన నారద, పరశురామ, కణ్వ మహర్షులు దుర్యోధనునికి హితబోధ చేశారు. ద్వేషం కంటే శాంతమే ప్రయోజనకరం నాయనా అని ఎంత బోధించినా దుర్యోధనుని చెవికెక్కల. అప్పుడు కృష్ణుడు, దుర్యోధన, మన శ్రేయస్సు కోరే పెద్దల మాటలు విని అలా నడుచుకోవడం వల్ల సుఖము, శాంతి ఉంటాయి. నువ్వేమీ తెలియని పసివాడవు కాదు. మహామహుల వంశంలో జన్మించావు. విద్వాంసుల సన్నిధానంలో సర్వ విషయాలను గ్రహించావు.
దుస్సహవాసం పట్టి అధర్మ మార్గాన నడిచిపోతూ విపత్తులు నెత్తిమీదకు తెచ్చుకుంటున్నావు. పాండవులతో సంధి మీకే క్షేమమని మీ వంశవృద్ధులు, మహర్షులు, గురువులు చెబుతున్నా పెడచెవిని పెడితే సర్వనాశనం తప్పదు. పుట్టింది మొదలు పాండవులతో ద్వేషంతో ఉండి వారిని కడతేర్చాలని చూశావు. అయినా వారు నీ మీద అభిమానంతో ఉన్నారు. ధర్మ మార్గం తప్పకుండా వారికి దక్కవలసిన రాజ్యభాగం వారికిమ్మని అడుగుతున్నాను. భీమార్జునుడు క్రోధోదగ్రులై సంగ్రామరంగంలో నిలబడితే వారి ముందు నిలువగలవారు ముల్లోకాలలో ఉండరని గ్రహించి సంధి చేసుకో. మరొక్క మాట ఈ సభాసదులందరికీ తెలియవలసినది. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ. ఆ విషయాన్ని విస్మరించకండి. ధర్మం మీద అధర్మము, సత్యం మీద అసత్యము దాడి చేసినట్లయితే దాని ఫలితాన్ని అందరూ అనుభవించక తప్పదు. దక్షత ఉండి దానిని నిరోధించలేకపోతే అది అందరినీ కట్టి కుడుపుతుంది అంటుంటే పితామహుడు భీష్ముల వారు లేచి, నాయనా, వసుదేవనందనుడు వాస్తవం చెప్పాడు. ఆ మార్గాన నడవడం వల్ల అందరికీ క్షేమం. అనంతరం ద్రోణాచార్యుల వారు, దుర్యోధన, వాసుదేవుడు మీ తాతగారు నీ మేలు కోరి చెప్పిన మాటలు సావధానంగా విని ఆచరించు. నీచుల వెంటబడి వారి ప్రియవాక్యాలతో ఆపదలలో దిగిపోకు. అనంతరం విదురుడు, దుర్యోధన, మేమెవరమూ నీ గురించి బాధపడడం లేదు. వార్ధక్యం నెత్తిమీద పడ్డ నీ తల్లిదండ్రులకు రాబోయే ప్రమాదానికి చింతిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నడిచే దారి వంశనాశనానికే దారితీస్తోంది. నీ మాతాపితరులు రెక్కలు లేని పక్షుల వలె గడపవలసి వస్తుందని బాధపడుతున్నాను. అది విని ధృతరాష్ట్రుడు, నాయనా, ఇందరు పెద్దలు వాసుదేవుని హితవును సమర్థిస్తున్నారు. నేను కూడా ఆ దారిని నడవమని చెబుతున్నాను. అదే శ్రేయస్కరం. అందరి ఉపదేశాలు విన్నాడు దుర్యోధనుడు. విని కృష్ణుని వైపు తిరిగి, వసుదేవనందన, పాండవ పక్షపాతంతో సాగిన నీ ప్రసంగం నన్ను దోషిగా చూపి నాకు భయం కలిగించి మీ కార్యాన్ని నిర్వర్తించుకోవడానికి మాత్రమే వినియోగపడేలా ఉంది. ఇక్కడి ధోరణి చూస్తుంటే అంతకుమించి మరొకటి కనిపించటంలా. ఎంత ఆలోచించినా నే చేసిన నేరమేమిటి, నా దోషమేమిటి? ద్యోత ప్రీతి కలిగిన ధర్మరాజుతో మా మామ క్రీడ సాగించాడు. ఆయన ఓడిపోయాడు. రాజ్య సంపదలు సర్వము మాకు దత్తమయ్యాయి. ఈనాడు మళ్లీ వారి రాజ్యాన్ని వారికి ఇవ్వడము అనేది జరిగే పని కాదు. ఇక యుద్ధం యుద్ధం, సర్వనాశనం సర్వనాశనం అని బెదిరిస్తున్నావు. క్షత్రియ వీరుడెవడు యుద్ధానికి జంకడు. మా ముందు దేవతలు కూడా నిలబడలేరు. ఇక పాండవులెంత? వీరయోధుడైన వాడు రణరంగంలో మరణానికి వెనుదీయుడు కృష్ణ. పర్యవసానంగా పాండవులకు నేను వాడి సూది మొన మోపిన నేలయు చేతిమీదుగా ఇవ్వను. కృష్ణుడు మందహాసంతో, చాలా సంతోషం. రణరంగంలో ప్రాణాలు వదలడానికే నువ్వు సిద్ధంగా ఉన్నావన్నమాట. సరే, ఏమిటంటున్నావు ఇంతవరకు? నువ్వు పాండవులకు చేసిన ద్రోహం ఏమిటి, నా దోషమేమిటి అని కదా అడుగుతున్నావు. వారి సిరి సంపదలు చూచి ఓర్వలేక మాయ చేసి హరించడానికి జోదం సాగించావు. అది ద్రోహం కదా, దోషం కదా? అన్నగారి భార్య అనే ఆలోచన లేకుండా నిండు సభలో ఆమెకు చేసిన అవమానం, ఆడిన దుర్భాషలు సామాన్యుడు కూడా సాగించడే. ఇంతకన్నా ద్రోహము, అక్రమము, అవినీతి ఉన్నాయా? వారు వనవాసానికి వెడుతుంటే కర్ణ దుశ్శాసనులతో కలిసి నువ్వు వాడిన మాటలు, పలికిన అపహాస్యపు పలుకులు ధర్మపరుడెవడైనా విని సహించగలడా? దుర్యోధన, విషం కలిపిన అన్నం పెట్టావు, పాములతో కరిపించావు, నదులలో త్రోయించావు, ఎన్ని ఎత్తులు వేశావు వారిని చంపడానికి. ఇన్ని జరిపినా వారు ఓర్చి సౌహార్దంతో నీ దగ్గరకు వస్తుంటే వారి రాజ్యం వారికి ఇవ్వను అని అంటే, నేడు కాకపోతే రేపు రణరంగంలో రక్త మాంసాలలో నువ్వు గిలగిలలాడే రోజున వారి రాజ్యం వారు తీసుకుంటారు. ఆ మాటలు వింటున్న దుశ్శాసనుడు, అగ్రజ, వీరి మాటలు వినకపోతే ఇక్కడే మనల్ని వీరు త్రాళ్లతో బంధించేటట్టున్నారు అనగానే దుర్యోధనుడు సభ్యులందరినీ అవమానిస్తూ
సభను విడిచి వెళ్ళిపోయాడు. వాని వెనుకనే తమ్ములు మిత్రులు నిష్క్రమించారు. అప్పుడు భీష్ముల వారు, ధృతరాష్ట్ర, నీ దుర్యోధనుని నువ్వు సింహాసనం ఎక్కించగలవు, కానీ దానికి తగిన సత్ప్రవర్తన ఎక్కడి నుంచి తేగలవు అంటుంటే ఆ మాటలు విని వాసుదేవుడు, ప్రభు, ఇప్పటికీ మించిపోలేదేమీ. మా మామ కంసుడు లోకకంటకుడుగా తయారవుతూ ఉంటే నేను వారిని మృత్యువుకు ఆరగింపజేసి భోజవంశాన్ని రక్షించాను. అదే రీతిగా మీరు కూడా దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులను బంధించి పాండవులకు అప్పగిస్తే అందరికీ శ్రేయస్కరం. వంశరక్షణకు వ్యక్తిని, గ్రామ శ్రేయస్సుకు కులాన్ని, దేశ కళ్యాణానికి గ్రామాన్ని, ఆత్మశాంతికి భూమండలాన్ని విడిచిపెట్టాలని ధృతరాష్ట్ర మహారాజా నీతి విధులు చెబుతున్నారు. వంశ రక్షణార్థం ఈ దుష్టులను పారద్రోలండి. ఆ మాటలు వింటూనే ధృతరాష్ట్రుడు విదురుని పంపి గాంధారిని రప్పించాడు. ఆవిడ వస్తూనే విదురుని పంపి దుర్యోధనుని రప్పించింది. దుర్యోధనుడు వచ్చేలోగా గాంధారి, మహారాజా, పురుషార్థాలలో ప్రధానమైన ధర్మార్థ పరిజ్ఞానం లేనివానిని ప్రేమగా మీరు సింహాసనం ఎక్కించబోతున్నారు. దుష్టుడు, మూఢుడు, లోభి, దుస్సహవాస ప్రియుడు అయిన కుమారుని మీద అనురాగంతో మీరు ఎంత చేశారు? ఆప్త బంధువుల మధ్య వైరం పెంచారు. శత్రువులకు చులకనవుతామని కూడా ఊహించలేకపోయారు. సామము, దానము, భేదము ఫలించకపోతేనే దండోపాయాన్ని స్వీకరించాలి, కాని ముందుగానే దండనీతికి దిగడం వివేకం కాదు అంటుంటే దుర్యోధనుడు క్రోధంతో సెగలు క్రక్కుతూ వచ్చి తల్లి ముందు నిలబడ్డాడు. చూసింది గాంధారి, నాయనా, నీ శ్రేయస్సు కోరి భీష్మ, ద్రోణ, కృప, విదురాదులు చెప్పిన హితవు దాన్ని చెవిని పట్టించుకో. ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. అది లేకపోతే రాజ్యపాలన చెయ్యలేవు. పెంకి గుర్రాన్ని నిలబెట్టి నడపలేని రౌతికి, జితేంద్రియుడు కాని రాజుకు భేదం లేదు. పాండవులు వీరులు, జ్ఞానులు, వారందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు. నువ్వు క్రోధాన్ని విడిచి వారి రాజ్యం వారికిస్తే నీ శత్రువులను కూడా వారు సంహరించి నీకు సుఖము, శాంతి అనుగ్రహిస్తారు. నీ రాజ్య భోగాలతో నువ్వు, నీ మంత్రులు హాయిగా ఉండవచ్చు. భీష్మద్రోణులు మన ఏలుబడిలో ఉన్నారు కనుక వారు మన కోసం యుద్ధం సాగించవచ్చు, కాని ధర్మ విరుద్ధంగా యుద్ధ విజయానికి వారు పాటుపడరు. ఎటు చూసినా పాండవులతో సంధి నీకు, నీ పరిజనానికి శ్రేయస్కరం అంటున్న తల్లి మాటలు చెవికెక్కలేదు. తక్షణం సభాసదనం విడిచి మళ్లీ మిత్రుల దగ్గరకు వెళ్ళాడు. ఆలోచించాడు, ఏమిటి పాండవుల యొక్క బలం? వారికి ఉన్నది 7 అక్షౌహిణీల సేన, మన వైపు 11 అక్షౌహిణీల బలం ఉంది. ఈ ప్రక్క భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామాది మహాయోధులున్నారు. వారి వైపున్న మహారథికుడు అర్జునుడొక్కడు తప్ప మరొకడు లేడు. అయినా ఏ ధైర్యంతో వారు యుద్ధానికి దిగుతున్నారు? ఏమీ లేదు. కృష్ణుడొక్కడే వారి వెనుక ఉన్నాడు. ఆ కృష్ణుణ్ణి ఇక్కడ బంధించినట్లయితే పాండవులు కోరలు పీకిన పాముల్లా పడి ఉంటారు. కృష్ణుణ్ణి బంధించడమే తక్షణ కర్తవ్యం అనుకుంటూ ఆ సంకల్పంతో సభలోకి వస్తున్నారు. చూశాడు కృష్ణుడు. మామా, మాటలతో పని అవుతుందేమో అనుకున్నాను, కానీ అలా సాగేటట్టు లేదు. చేతలకు దిగుతున్నారు నీ పిల్లలు. నేను కొన్ని పనులు చేసి చూపించగలను. అయితే దురదృష్టవశాత్తు నీ బిడ్డలందరినీ తన చేతులతో కడతేరుస్తానని భీమసేనుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక ఇప్పుడు నేను వీరిని నేలపాలు చేసినట్లయితే భీముడు ఆవేదనతో ఆత్మహత్యకు దిగుతాడు కనుక మరికొన్ని రోజులు నీ బిడ్డలకు ఆయుర్దాయాన్ని అనుగ్రహిస్తున్నాను అని నోటితో చెబితే మీ వారి చెవికెక్కదు కనుక ఒక్కమారు నేనేమిటో చూపిస్తాను అన్నాడు. అంటూనే ఆ మహానుభావుడు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆ విశ్వరూపాన్ని దర్శించడానికి ఎదురుగా ఉన్న వారెవరికీ కన్నుల యొక్క కాంతులు చాలలేదు. విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, దుర్యోధన, ఒక్కసారి నీ కనులు విచ్చి నేనెవరినో తిలకించు అంటూ ఉంటే దివ్య కాంతులతో దేవగణాలు, రుద్ర, ఆదిత్య, వసు మహర్షిగణాలు, పాండవయోధులు అందరూ ఆ ఆకృతిలో గోచరిస్తున్నాయి. అక్కడి రాజులందరికీ ఆ విద్యుదుజ్వల కాంతిని చూసే శక్తి లేక కన్నులు మూతలు పడ్డాయి. భీష్మ, ద్రోణ, విదుర, సంజయులు వాసుదేవుని అనుగ్రహం వల్ల ఆ రూపాన్ని చూస్తుంటే ధృతరాష్ట్రుడు తనకు కూడా ఆ రూపం దర్శించే అవకాశం దయచేయమన్నాడు. అనుగ్రహించాడు కృష్ణుడు.
క్షణాల వ్యవధిలో విశ్వరూపాన్ని ఉపసంహరించి సాత్యకి కృతవర్మలను వెంటబెట్టుకుని సభ వీడి ఏవలకు వచ్చాడు. కృష్ణ అంటూ ధృతరాష్ట్రుడు వెనుకనే వచ్చి, నా కుమారుల మీద నా అధికారం ఎలా ఉందో చూశావు కదా, ఇప్పుడు నా దోషం ఏమీ లేదని అంగీకరిస్తావా అని బ్రతిమాలాడు. వాసుదేవుడు చిరునవ్వుతో ధృతరాష్ట్రుని సాగనంపాడు. తిరిగి వస్తూ, మీరంతా విన్నారు కదా కురువంశ ప్రముఖులారా, నేను వెడుతున్నాను, పాండవులను కలిసి అనంతర కర్తవ్యం ఏమిటో నిర్వర్తించుకుంటాను అని రథాన్ని కుంతీదేవి ఇంటి దగ్గరికి పట్టించాడు. అత్త, జరగవలసింది జరుగుతుంది, నేను వెడుతున్నాను అంటుంటే కుంతీదేవి, కృష్ణ, క్షత్రియమాత ఏ మహోద్దేశంతో సంతానాన్ని కంటుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైందని నా బిడ్డలకు చెప్పు. దండనీతిని సక్రమంగా నిర్వహించని నాడు ప్రజలలో అధర్మం పెరిగి అమాయకులు క్లేశాలలో పడతారని వివరించు. పాండురాజు పరాక్రమంతో సాధించిన రాజ్యాన్ని ఆయన కుమారులు అదే దారిలో సంపాదించాలి. మహావీరులైన 5 కొడుకులుండి కూడా నేనిక్కడ ఈ దాయాదుల కొంపలలో వారి దయాధర్మ బిచ్చాల మీద బతుకుతున్నానని మరిచిపోవద్దని చెప్పు అంటుంటే వాసుదేవుడు ఆమెను ఓదార్చి సెలవు తీసుకుని రథారూఢుడవుతూ వెనుక వచ్చిన కురుప్రముఖులందరికీ వీడ్కోలు చెప్పి, కర్ణా, నీ రథాన్ని కొంతసేపు నాతో కూడా రాని నగరపు సరిహద్దుల నుంచి వెనుదిరిగి వద్దువుగాని అన్నాడు. కర్ణుడి రథం కృష్ణుడి రథంతో సాగుతోంది. హస్తినాపురం సరిహద్దులలో నదీ తీరాన మర్రి చెట్టు నీడని 2 రథాలు ఆగాయి. క్రిందికి దిగాడు కృష్ణుడు, కర్ణుడు దిగాడు. కర్ణ, ఒక పరమరహస్యం చెప్పడానికి నిన్నిక్కడికి తీసుకువచ్చాను. ఏమిటది కృష్ణ? ఏమీ లేదు కర్ణ, ఈనాడు నువ్వు ఎవరి ఇంటి దగ్గర పెరుగుతున్నావో వారి బిడ్డవు కాదు. చిన్ననాడే కుంతీదేవి సూర్యుని అనుగ్రహం వల్ల నిన్ను కని గంగలో విడిచిపెట్టింది. ఆ తరువాయి వీరికి దొరికావు, ఇక్కడ పెరుగుతున్నావు అంటుంటే కర్ణుడు, కృష్ణ, ఇంతకాలం తరువాయి ఈ రహస్యం బయటపడడం వల్ల ఎవరికి కీర్తి ఎవరికి అపకీర్తి అయ్యా, దేనికిది తవ్వి పైకి తీయడం అనగా వాసుదేవుడు చిరునవ్వు నవ్వి, కర్ణ, కీర్తి అపకీర్తి ఆ విషయాలను ప్రక్కన పెట్టు. ఈనాడు నువ్వు కుంతీదేవి పెద్ద బిడ్డవు అని తెలిసిన క్షణంలో ధర్మరాజు నీ పాదాల మీద పడతాడు. భీమ, అర్జున, నకుల సహదేవులు నీకు సర్వసేవలు చేస్తారు. ఏ క్షణంలో నువ్వు ధర్మరాజుకి అన్నగారివి అని తెలుస్తుందో ఉత్తర క్షణంలో దుర్యోధనుడు రాజ్యాన్ని విడిచి అరణ్యాలకు పోతాడు. యుద్ధం ఆగిపోతుంది. కౌరవ సామ్రాజ్య సర్వస్వం నీకు పాదాక్రాంతమవుతుంది. సావధానంగా విను. అలనాడు ద్రౌపది స్వయంవరానికి నువ్వు కూడా వచ్చావు, కాని అవకాశం చిక్కలేదు. ఇప్పటికింకా నీకు ద్రౌపదీదేవి మీద మనసు ఉన్నట్లయితే ఆవిడ నిన్ను 6వ భర్తగా స్వీకరించేటట్లు చేస్తాను. ఒక్కసారి ఆలోచించుకో. ఏ శ్రమ లేకుండా సామ్రాజ్యము, సౌందర్య, లక్ష్మి నీకు పాదాక్రాంతం కాబోతున్నాయి అనగా విని కర్ణుడు చిన్న చిరునవ్వు నవ్వి, కృష్ణ, నా మీద నీకు ఇంత ప్రేమ, అభిమానము, వాత్సల్యము, స్నేహము ఉన్నాయని తెలియదయ్యా. పాండవుల వలనే నువ్వు కూడా నన్ను ద్వేషిస్తున్నావనుకున్నాను. సామ్రాజ్యాన్ని, సౌందర్యరాశిని అనాయాసంగా నాకు పాదాక్రాంతం చేస్తానంటున్నావు. ఇంతకన్నా ఏం కావాలి? జీవితాంతము ఈ ఉపకారం చేసిన నీకు కాళ్లు గడిగి నీడు నెత్తిమీద జల్లుకుంటూ బ్రతకాలని నేను. కాని 3 కారణాల చేత నువ్వు ఇస్తానన్న సామ్రాజ్యాన్ని, సౌందర్యరాశిని తృణప్రాయంగా తీసేస్తున్నాను. ఇందులో మొదటి కారణం, ఏనాడు నన్ను కని గంగలో విడిచిపెట్టిందో మా అమ్మ కుంతీదేవి, నాటి నుంచి నేటి వరకు ఆవిడ పుత్రశోకంతో బాధపడుతూ ఉంటుందని నాకు తెలుసు. ఆ తల్లి పేగుపడేటువంటి బాధ, అది అలా ఉంచితే 60 ఏళ్లుగా ఏడ్చి ఏడ్చి ఆవిడ గుండె రాయైపోయి ఉంటుంది. కాని నేను దొరికిన క్షణం నుంచి నన్ను తన పొత్తేళ్లలోకి తీసుకుని పాలిచ్చి పెంచి నా మలమూత్రాలు ఎత్తి నన్ను ఇంతవాణ్ణి చేసి నాకు వివాహం జరిపి నాకు కలిగిన పిల్లలను తన స్వంత మనుమలుగా చూసుకుంటున్న ఇల్లాల దగ్గరికి వెళ్లి, ఏమమ్మా, నీకు నాకు ఏమి సంబంధం లేదు, నేను కుంతీదేవి పెద్ద బిడ్డని, పాండురాజు కొడుకుని, ఈ సామ్రాజ్యానికి అధిపతిని అని ఒక్క మాట అంటే కృష్ణ,
60 సంవత్సరాలు పెంచిన ప్రేమ నిండిన గుండెతో ఉన్న ఆ ఇల్లాలు గుండె ఆగి చచ్చిపోతుందయ్యా. ఎందుకయ్యా పిల్లల్ని నానా క్లేశాలు పడి పెంచి పెద్ద చేయడం? వాళ్ళకి వార్ధక్యంలో నానా బాధలు వచ్చేటట్టు ప్రవర్తించే దౌర్భాగ్యులంగా మనం బ్రతకడానికా? చెయ్యలేని కృష్ణ, ఆ ఇల్లాలికి గుండె నొప్పి కలిగించలేను. ఇక రెండవ కారణం, నేనెవరినో నా శక్తి సామర్థ్యాలేమిటో తెలియని రోజులలో దుర్యోధనుడు నన్ను గాఢాలింగనం చేసుకుని అంగరాజ్యానికి అధిపతిని చేసి నాటి నుంచి నేటి వరకు నేనే తానుగా, తానే నేనుగా అద్వైత భావంతో ఈ సామ్రాజ్య భోగాలు అనుభవిస్తున్నాను. నన్నొక్కడిని నమ్ముకుని రణరంగానికి వస్తున్నాడు దుర్యోధనుడు. ఆయనకి భీష్మ, ద్రోణ, కృపాదుల మీద విశ్వాసం లేదు. ఎవరిని నమ్ముకుని రణరంగానికి నా మిత్రుడు దూకుతున్నాడో ఆ మిత్రుణ్ణి కాదని మిత్రద్రోహానికి, స్వామి ద్రోహానికి ఒడిగట్టే దౌర్భాగ్యానికి కర్ణుడు దిగాడు అనే అపఖ్యాతి నాకు రానివ్వకు. ఇక మూడవ కారణం గుర్తుండి ఉంటుంది కృష్ణ నీకు. కురు సభాభవనంలో కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండన్ దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం సాగించిన క్షణంలో ఏమన్నాడు భీమసేనుడు? ఒరేయ్ దుశ్శాసన, మీ అన్నయ్య చూస్తుండగా నీ రొమ్ము చీల్చి రక్తం దాగేస్తాను రా అన్నాడు. నాటి నుంచి నేటి వరకు కృష్ణ, దేశంలో మూతి మీద కోరమేసం మెలిద్రిప్పే యువ యోధులు, వృద్ధ యోధులు కూడా దండెలు, బస్కీలు తీస్తున్నారు, ఆయుధాలు పదును పెడుతున్నారు, కత్తులు స్థానపడుతున్నారు. ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర సంగ్రామం విజయమో వీర మరణమో రావాలి అని ఎదురు చూస్తున్నారు. ఈనాడు ఈ రాజ్యభోగానికి, ఆ కాంతా లౌల్యంతోనూ నేను కనుక నువ్వు చెప్పిన మాటను అంగీకరించినట్లయితే యుద్ధం ఆగిపోతుంది. ఇటు 11 అక్షౌహిణీలు, అటు 7 అక్షౌహిణీలు, 18 అక్షౌహిణీల యోధులు కురుక్షేత్ర రణరంగంలో తమ ప్రతాపం ప్రదర్శించడానికి సన్నద్ధులైన సమయంలో యుద్ధం ఆగిపోయింది అని తెలిస్తే అందరూ దిక్కులేని చావు చచ్చిపోతారు కృష్ణ. మహావీరుడైన వాడు, యోధుడైన వాడు లోకానికి తెలియకుండా అనామకంగా పోకూడదు. రాణీ కురుక్షేత్ర సంగ్రామాన్ని, రానున్న కురుక్షేత్ర సంగ్రామంలో మేము సాగించే యుద్ధగాథను దేశ దేశాల వారు తరతరాలుగా గానం చేసుకుంటూ ఉంటే ఈ 18 అక్షౌహిణీల యోధులు వీరస్వర్గంలో అలా ఆనందంగా వింటూ ఉండవలసిన రోజుల్ని పొడిగించవయ్యా. ఈ 3 కారణాల చేత నువ్విస్తానన్న సామ్రాజ్యాన్ని, సౌందర్య రాశిని తృణప్రాయంగా తీసేస్తున్నాను కృష్ణ. చివరిగా ఒక మాట చెబుతున్నాను. యుద్ధం పూర్తయ్యే వరకు కర్ణుడు కుంతీదేవి కొడుకు, ధర్మరాజుకి అన్నగారు అనే మాట బయటికి రావడానికి వీల్లేదు. ఏ క్షణంలో నేను తనకు అన్నగారిని అని తెలుస్తుందో ఆ క్షణంలో ధర్మరాజు యుద్ధం మానేసి వచ్చి నా కాళ్ల మీద పడిపోతాడు. ధర్మరాజుకి నేను అన్నగారిని అని తెలవగానే యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోయింది అంటే సామ్రాజ్యం నాకు స్వాధీనం అవుతుంది. సామ్రాజ్యం నాకు స్వాధీనమైన ఉత్తర క్షణంలో ఈనాటి వరకు నన్ను ఇంత చేసిన దుర్యోధనుడికి ఈ రాజ్యాన్ని ధారపోసేస్తాను. అంతకన్నా నా కృతజ్ఞత వెలుబుచ్చుకునే అవకాశం లేదు కనుక. కానీ కృష్ణ, దుర్యోధనుడు సింహాసనం ఎక్కడానికి పనికిరాడు. వాడు సామ్రాజ్యాధీశుడు కావడానికి వీలు లేదు. ఎందువల్ల అంటే తన స్వయాన పినతండ్రి ఇంటి కోడల్ని నిండు సభకు జుట్టుపట్టి లాక్కుని వచ్చి అక్కడ వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించిన వాడు సింహాసనం ఎక్కితే లోకంలో ఏ ఆడదానికి రక్షణ ఉంటుంది కృష్ణ? అందుచేతనే వాడు సింహాసనం ఎక్కడానికి వీల్లేదు అని చెబుతున్నాను. మరొక్క మాట, మరి ఇంతకాలము నువ్వు దుర్యోధనుడు వెనకాల నిలబడి వాడు చేసిన ప్రతిదానికి వంతపాట ఎందుకు పాడావు అని ప్రశ్నించవచ్చు నువ్వు. దానికి ఒకటే కారణం, నన్ను చేరదీశాడు, ఆ ఇంటి తిండి తిన్నాను, అక్కడ ఉప్పు తింటున్నాను గనక వాడి తృప్తి కోసం ఇన్ని కోతలు కూశాను. యద్యబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్ ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్యేహి యకర్మణ. ద్రౌపదిని, పాండవులను నేను నానా పరుష భాషణాలతో, ములుకుల వంటి మాటలతో ఎందుకు హింసించాను అంటే ప్రియార్థం ధార్తరాష్ట్రస్య, దుర్యోధనాదుల తృప్తి కోసం వారి తిండి తింటున్నాను గనక ఈ పాడు పనులన్నీ చేశాను.
తేన తప్పేహి యకర్మణ. ఈ చేసిన అకార్యాలన్నిటికీ నా గుండె మండిపోతోంది. రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, దుస్వప్నాలు వస్తున్నాయి. ఎంత తొందరగా చచ్చిపోదామా అని అనిపిస్తోంది. మహావీరుణ్ణి కనుక ఆత్మహత్య చేసుకోలేకపోతున్నాను. రణరంగంలోనే మరణించాలి నేను. సాధ్యమైనంత త్వరలో యుద్ధాన్ని ప్రారంభింపజేయి. మొత్తం మమ్మల్ందరినీ ఊచకోత పోయించేసేయి. నిస్సంకోచంగా మేము చస్తామని తెలుసు. విజయం మాది కాదని తెలుసు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, అశ్వత్థామ, కృపాది యోధులున్నారని, 11 అక్షౌహిణీల సైన్యం ఉందని, మాకు విజయం వస్తుందని నేను అనుకోవడం లేదు. నువ్వు ఏ పక్షాన ఉంటావో కృష్ణ, అదే జయిస్తుందని నేను ఎరుగుదును. అది సాధ్యమైనంత తొందరగా రాని. ఇంతకు మించి నా కోరిక ఏం లేదు. పొరబాటున నీ దైవశక్తి కూడా ప్రతికూలించి మేము బ్రతికి ఉన్నట్లయితే అప్పుడు మనం వేరే కలుసుకుందాం. పోనీ రథాన్ని విన్నాడు కృష్ణుడు. కర్ణ, ఏదో చాలా ఆవేశంగా ఆశయాలు ఆదర్శాలు వల్లిస్తున్నట్టున్నావు. కొంచెం సావధానంగా ఆలోచించు. ఒక 5-6 నిమిషాలు విశ్రాంతి తీసుకు చూడు. కృష్ణ, ఆవేశము, ఆవేదన, ఆదర్శము ఇవేమీ కాదయ్యా. 13 సంవత్సరాల క్రితమే నిశ్చయమైపోయింది. ఏనాడు ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందో ఆనాడే నిశ్చయమైంది కురుక్షేత్ర సంగ్రామం సాగి తీరాలి అనే విషయం. ఇప్పుడు ఇంక దీనికి తిరుగులేదు. నన్నింక ప్రలోభ పెట్టకు. పోనీ నీ రథాన్ని నేను వెడుతున్నాను. అంతేనా కర్ణ? అంతే కృష్ణ. అయితే వెళ్ళి మీ మహారాజుతో చెప్పు. కౌముదే మాసి రేవచ్చే శరదంతే హిమాగమే. కార్తీకం వెడుతోంది. శరదృతువు వెనక్కి వెళ్లి హేమంతం ప్రవేశిస్తోంది. సరిగ్గా వారం రోజుల్లో అమావాస్య రాబోతోంది. అమావాస్య మంచి ముహూర్తం యుద్ధానికి. అమావాస్య నాడు కురుక్షేత్ర రణరంగానికి మా 7 అక్షౌహిణీలతో అర్జునుడు, ధర్మరాజు వస్తున్నారు. మీ 11 అక్షౌహిణీలతో మీ మహారాజును వెంటబెట్టుకుని మీరు కూడా రణరంగానికి రండి. అక్కడ బలాబలాలు తేల్చుకుని ఎవరిని విజయలక్ష్మి వరిస్తుందో చూసుకుందాం. వెళ్ళిరా కర్ణ, వెడుతున్నాను నేను కూడా. వాసుదేవుని రథం హస్తినాపురం నుంచి ఉపప్లావ్యం వైపు సాగుతోంది. కర్ణుడు తన రథాన్ని హస్తినాపురానికి మరలించాడు. మరునాటి సాయంకాల వేళ కర్ణుడు నదీ తీరాన స్నానం చేసి సూర్యుని ఉపాసిస్తున్న సమయంలో ఏ విధంగా అయినా యుద్ధాన్ని ఆపాలి అనే ఉద్దేశ్యంతో కుంతీదేవి సంజ వెలుగులో నదీ తీరానికి వచ్చింది. సూర్యోపాసన పూర్తి చేసి కర్ణుడు నది గట్టు మీదకి ఎక్కుతున్నాడు. దూరం నుంచి చూశాడు. రాజమాత నమస్కారం అన్నాడు. నాయనా, రాజమాత అనవలసిన పని లేదయ్యా, నేను నీ తల్లిని. అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు ఈ ప్రస్తావన? దేనికోసం ఇక్కడికి వచ్చావు? ఏం లేదు నాయనా, అన్నదమ్ములిద్దరూ కొట్టుకు చచ్చిపోతుంటే చూడలేక ఆ మాతృహృదయం వేదనని ముందు పెట్టుకుందామని వచ్చాను ఇక్కడికి. అమ్మా, నువ్వు నన్ను కని గంగలో విడవడానికి ముందే ఇది ఆలోచించి ఉండవలసింది. ఈనాడు ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రయోజనం లేదు. పైగా దీనివల్ల నీకు నాకు కూడా అపకీర్తే తప్ప ఎవరికి యశస్కరమైనది కాదు. అందుచేత నీ దారిని నువ్వు వెళ్ళు. అయినా నన్ను కన్నావు కనుక నీ మాతృ రుణం తీర్చుకోవడానికి నీకొక వరమిస్తున్నాను. రణరంగంలో నాకు చేజిక్కిన ధర్మజ, భీమ, నకుల, సహదేవులు నలుగురిని నేనేమి చెయ్యను. అర్జునుడు ఎదుట పడ్డాడా, చంపగలిగితే చంపేస్తాను. అర్జునుడు పోయాడు, నీకు 5 కొడుకులు, నేను, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. ఎప్పుడూ పాండవులు 5 కాని 6వ వాడు ఉండడు. అమ్మా, ఇది తల్లికి చేయవలసిన ఉపకారంగా నేను చేస్తున్నాను. ఈ రహస్యాన్ని మాత్రం బయట పెట్టకు. పోనీ రాజమాత నమస్కారం. కానీ నాయన, చెప్పగలిగినంత చెప్పాను. చేస్తావేమో అనుకున్నాను. అమ్మా, ఇంక ఈ మాట మాట్లాడొద్దు. వెళ్ళిపో, నీ రథాన్ని ఇంటికి పట్టించేసేయి అని కర్ణుడు ఇంటికి వచ్చేశాడు. సరాసరి కృష్ణుడి రథం హస్తినాపురం నుంచి ఉపప్లావ్యం చేరింది. ధర్మరాజాదులందరినీ కూర్చోబెట్టి, బావా, చేయగలిగినంత ప్రయత్నం చేశాను. యుద్ధం జరగకుండా ఉండాలనే చూశాను. ఎలా అయినా సంధి చేసి శాంతియుతంగా మానవాడిని అనుగ్రహిద్దాం అనుకున్నాను. కాని ఎవరి మాటలు వాడి చెవికి ఎక్కలేదు. ఏం ప్రయోజనం? యుద్ధం తప్పదు. రేపు అమావాస్య నాడు కురుక్షేత్రంలో వారి సేనలతో వారు దిగుతారు, మన సేనలతో మనం మోహరించాలి. అంటే ధర్మరాజు కొంతసేపు కంట తడిపెట్టి
బావా, ఈ మారణ హోమానికి నా మనస్సు అంగీకరించడం లేదు. ఎలా అయినా శాంతంగా బ్రతకగలమేమో అనుకున్నాను అంటుంటే కృష్ణుడు మరి కొంతసేపు ఆయనను ఓదార్చి యోధులందరినీ సన్నద్ధులను చేసి కురుక్షేత్ర రణరంగానికి సైన్యాన్ని సమాయత్తం చేస్తున్న వేళ ఇక్కడ దుర్యోధనుడు భీష్ముల వారిని పిలిచి, తాతా, యుద్ధరంగంలో మొత్తం సైన్యాన్ని నువ్వు ఎన్ని రోజులలో కడతేర్చగలవు అంటే భీష్ముల వారు, నాయనా, సుమారుగా 1 నెల రోజులు పడుతుంది మొత్తం ఇంతమందిని కడతేర్చడానికి అన్నాడు. ద్రోణాచార్యుల వారిని అడిగారు. ఆయన కూడా మీ తాతగారిలా నేను 1 నెల రోజుల్లో కడతేర్చగలను అన్నాడు. కర్ణ, నువ్వేం చేయగలవు? 5 రోజుల వ్యవధిలో మొత్తం ఇంతమందిని నేలమట్టం చేసేస్తాను అంటుంటే భీష్ముల వారు, కర్ణ, ఎందుకు ఈ ప్రగల్భాలు? అలనాడు ఘోషయాత్రలో ఏం జరిగింది, నిన్న కాక మొన్న ఉత్తర గోగ్రహణంలో ఏం జరిగింది? అనవసరంగా ప్రగల్భాలు పలకకు. ఎదురుగా అర్జునుడు గాంధీవ ధన్వి అయి వచ్చే వరకే నీ ప్రతాపాలును అంటుంటే కర్ణుడు, మహారాజా, ఈ ముసిలివాడు రణరంగంలో నేల కూలే వరకు నేను ధనుర్బాణాలతో రణరంగంలో కాలు పెట్టను. ఇదే నా ప్రతిజ్ఞ. చాలా సంతోషం నాయనా, నేను కూలిన తరువాతనే నీ ప్రతాపాన్ని చూపి అర్జునుడి ముందు నువ్వు కూడా నేల కూలుదువుగాని అన్నారు భీష్ముల వారు. ఈ వర్తమానం పాండవ సేనా శిబిరంలో విని ధర్మరాజు తన సోదరులను పిలిచి, మీరెవరెవరు ఎంతకాలంలో శత్రు సైన్యాన్ని సర్వనాశనం చేయగలరు అనగా అర్జునుడు, అన్నయ్య, 1 క్షణంలో మొత్తం ముల్లోకాలని నాశనం చేసే పాశుపతాస్త్రం నా చేతుల్లో ఉంది. కాని మానవ యుద్ధాలలో దీనిని ప్రయోగించరాదని పరమశివుడు ఆజ్ఞాపించాడు కనుక వారు ఎంతకాలం సాగిస్తారో మనం అంతకాలం యుద్ధం చెయ్యవలసిందే. నువ్వు నిశ్చింతగా ఉండు, విజయలక్ష్మి మన్ని వరిస్తుంది. వాసుదేవుడు మన వెంట ఉన్నాడు, నిర్భయంగా మనం సాగవచ్చు అన్నాడు అర్జునుడు. జనమేజయ మహారాజా అని వైశంపాయనుల వారు ఉద్యోగ పర్వాన్ని ముగించారు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. అయ్యా గురుగారు, పాండవులు కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. పోరు ప్రారంభమవబోతోంది. అనంతర కథాక్రమం మెట్టిదనినా కురు పాండవ యోధులు యుద్ధోన్మత్తులై కురుక్షేత్రానికి సాగుతోన్న వార్త విన్నాడు మహర్షి వ్యాసుల వారు. ఆయన హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుని చేరి, నాయనా, ఏది జరగకూడదనుకున్నామో అది సిద్ధమైంది. చూస్తుంటే ఈనాడు లోక నాశన సూచనలు గోచరిస్తున్నాయి. ఉదయ సాయం సంధ్యలలో సూర్యుని చుట్టూ కబంధ దేహాలు తిరుగుతున్నాయి. లోహిత కృష్ణమండలాలు గోచరిస్తున్నాయి. కార్తీక పూర్ణిమ నాడు ఆకాశం నిర్మలంగా ఉన్నా చంద్రమండలం తేజోహీనంగా ఉంది. కనిపించే కాంతి కూడా అగ్నిలా ఎర్రగా ఉన్నదే కాని తెల్లదనము చల్లదనము గోచరించడం లేదు. మనుషుల చేతులతో పని లేకుండానే రణదుందుభులు వాటంతటవే మ్రోగుతున్నాయి. కోకిల కూస్తుంటే చెవికి కటువుగా వినిపిస్తోంది. మేఘాల నుంచి వాన చినుకులు కాక రక్తమాంసాలు పడుతున్నాయి. ఉదయ సమయంలో మిడతల దండులు సాగుతున్నాయి. అరుంధతి నక్షత్రం వశిష్ఠుని అతిక్రమిస్తోంది. రోహిణీ నక్షత్రాన్ని శని పీడిస్తున్నాడు. కేతువు చిత్తా నక్షత్రం నుండి వెనుదిరిగి స్వాతిలో ప్రవేశిస్తున్నాడు. రాహువు సూర్యుని మీదికి సాగుతున్నాడు. పుష్యమీతారను ఆక్రమించి ధూమకేతువు అక్కడే ఆగిపోయింది. కుజుడు వక్రించాడు. గురుడు శ్రవణంలో ఉన్నాడు. శుక్రుడు పూర్వాభాద్రలో, శని పూర్వ ఫల్గునిలో ఉన్నారు. ఇవన్నీ లోక నాశనాన్ని సూచించేవి. ఇంకా ఆవు కడుపున గాడిద పిల్ల పుడుతోంది. గోగణాలు తలలు వంచి రోదిస్తున్నాయి. గుర్రాలు ఆవుదోడల్ని పెడుతున్నాయి. కుక్కలు నక్కపిల్లల్ని కంటున్నాయి. గ్రద్దలకు తలల మీద కొమ్ములు మొలుస్తున్నాయి. చెట్ల మీద కలవ పువ్వులు పూస్తున్నాయి. భూమి కంపిస్తోంది. ఆవుల పొదుగుల నుండి క్షీరధారులు కాదు వస్తున్నది, రక్తం. పక్షులన్నీ ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఇన్నిటికంటే ఘోరమైనది కన్న తల్లినే కొడుకులు కామిస్తున్నారు నాయనా. ఇది జనక్షయానికి సూచన. సప్తరిషి మండలం కాంతిహీనంగా ఉంది. త్రయోదశి నాడే సూర్యగ్రహణం వస్తోంది. అశ్విని నుంచి రేవతి వరకు
9 నక్షత్రాలను 3 భాగాలు చేసి మొదటి దానిని అశ్వపతి ఛత్రమని, రెండవ దానిని గజపతి ఛత్రమని, మూడవ దానిని నరపతి ఛత్రమని అంటారు. వీటిని పాపగ్రహాలు ఆచ్ఛాదిస్తే క్షత్రియ వీర నాశనం జరుగుతుంది. సాధారణంగా ఒక తిథి ఏష్యమైతే 14న అమావాస్య వస్తుంది. తిథి వృద్ధి అయితే 16న వస్తుంది. వృద్ధి జరిగిన మాసంలో 13వ నాడు గ్రహణం వస్తోంది. 13 రోజుల వ్యవధిలో సూర్యచంద్ర గ్రహణాలు రావడం ఇంతవరకు నేను వినలేదు, కనలేదు. సముద్రంలో నీరు ఎర్రగా ఉంటోంది, నూతుల్లో నొరగపుడుతోంది. సముద్రుడు చెలియలికట్ట దాటపోతున్నాడు. ఇవన్నీ ఉపద్రవాన్ని సూచించేవి. తెల్లవారితే కురుక్షేత్రంలో మారణహోమానికి సిద్ధమై ఉన్నారందరూ. ధృతరాష్ట్ర, నువ్వు గట్టిగా పూనుకున్నట్లయితే ఇప్పటికీ ఈ ప్రమాదం తప్పుతుంది. ధర్మ మార్గాన నీ కొడుకులు నడిచేటట్టు చూడు. పాప పంకిలంలోకి వీరందరినీ లాక్కుపోనివ్వకు. పాండవులు కోరినట్లు వారి రాజ్యభాగం వారికిచ్చి మీరందరూ సుఖంగా ఉండండి అని హితవు చెప్పాడు మహర్షి. అప్పుడు ధృతరాష్ట్రుడు, మహర్షి, మీరు వాస్తవం చెప్పారు. నా యందు ప్రసన్నభావంతో ఇంత హితవు బోధించారు. కాని నా కొడుకులు నా మాట వినే దశ దాటిపోయింది. అయినా నా బుద్ధి ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అయితే ఒక్క విషయం చెప్పండి. యుద్ధంలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో వారికి గోచరించే శుభాశుభాలేమిటో వివరిస్తారా అనగా వ్యాసుల వారు నవ్వు నవ్వి, నాయనా, పొగలు లేకుండా అగ్నిజ్వాలలు నిర్మలంగా దక్షిణావర్తంగా ప్రదక్షిణిస్తూ ఉండాలి. అగ్ని కుండంలో వ్రేల్చే ఆజ్యాహుతులు సువాసనలతో ఉండాలి. చిలుకలు, గోరువంకలు కలస్వనంతో ఏ పక్షాన తిరుగుతాయో వారిని విజయలక్ష్మి వరిస్తుంది. మత్తేభాల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు నిరంతరము వినిపించే వారికి విజయం సన్నిధానంలో ఉంటుంది. సేన ఎంత ఎక్కువగా ఉన్నా ఉత్సాహమో సాహసమో లేకపోతే పరాజయం తప్పదు. సామదానాలతో విజయం పొందడం మంచిది. భేదం ఉన్నదే అది మధ్యమం. యుద్ధం ఎప్పుడూ అధమ మార్గం. యుద్ధంలో జయాపజయాలను ధర్మమే నిర్ణయిస్తుంది అని కొంతసేపు బోధించి, నాయనా, ఇంక నువ్వు నేను చేయగలిగిందేం లేదు, కాని ఈ మారణహోమాన్ని చూడాలనే కోరిక నీకు ఉన్నట్లయితే నీకు నేత్రదానం చేస్తాను అన్నాడు వ్యాసులవారు. అప్పుడు ధృతరాష్ట్రుడు, గురుదేవా, ఈ పుత్ర పౌత్ర మరణాన్ని నా కన్నులతో నేను చూడలేను, చూడాలని లేదు. కాని ఎప్పటికప్పుడు యుద్ధ విశేషాలన్నీ వినాలని ఉంది అనగా వ్యాసమహర్షి సంజయుడిని రప్పించి, సంజయ, ఈ కురుక్షేత్ర రణరంగంలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఎవరి మనస్సు ఎలా నడుస్తోందో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎక్కడ ఏం సాగుతోందో మొత్తమంతా గ్రహించే శక్తిని నీకిస్తున్నాను అని పవిత్ర గంగాజలాలతో సంజయుని 2 కన్నులు తుడిచి ఆయన నిష్క్రమించాడు. ఆయన వెళ్లిన తరువాయి ధృతరాష్ట్రుడు, సంజయ, ఈ రాజులందరూ నిరంతరం పోరాటం సాగిస్తారే ఈ భూమి కోసం. ఈ భూమిలో ఏముందని, ఏ విశేషాల కోసం మీరు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యుద్ధాలు చేస్తున్నారో కొంచెం వివరంగా చెప్పు, నీకు తెలిస్తే అనగా సంజయుడు, మహారాజా, ఈ భూమి మీద ప్రాణికోటి, వస్తుజాలము అంతా పంచభూతాత్మకం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, ఇది దీని క్రమం. ఇందులో జంగమాలు, స్థావరాలు 2 విధాలు. అండజ, స్వేదజ, జరాయుజాలు జంగమ ప్రాణి. జరాయుజాలలో గ్రామాలలో ఉండేవి 7, అరణ్యాలలో ఉండేవి 7. ఆవు, మేక, గొర్రె, గుర్రం, గాడిద, కుక్క, మనిషి ఇవి గ్రామంలో ఉండే జంతువులు. సింహము, పులి, వరాహము, మహిషము, గజము, భల్లూకము, వానరాలు అరణ్యంలో ఉండేవి. ఈ భూమిని పాలించే రాజే వీటన్నిటికీ అధికారి. ఇక స్థావరాలన్నానే చెట్లు, పొదలు, లతలు, త్వక్సారాలు, గడ్డి జాతులు, ఇవి 5 రకాలు. అవి 14, ఇవి 5. వీటితో పంచభూతాలను కలిపితే 24. ఈ 24 మహాభూతాలనే గాయత్రి మహామంత్రాక్షరాలుగా జపిస్తూ ఉంటారు లోకంలో తత్వవేత్తలు. ఇక పంచభూతాలలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు గుణాలు. భూమికి 5 ఉంటాయి. నీటికి గంధగుణం ఉండదు. అగ్నికి శబ్ద, స్పర్శ రూపాలే ఉంటాయి. గాలికి శబ్దము, స్పర్శ ఉంటుంది. ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంటుంది. ఇవి ఎప్పుడూ విడివిడిగా ఉంటాయి.
విషమ పరిస్థితుల్లో కలుస్తాయి. కలిసినప్పుడు ప్రాణికోటి పుడుతుంది, విడిపోయినప్పుడు ప్రాణి నష్టమవుతుంది. ఇదే సృష్టి క్రమము, దాని లయమును. ఈ ప్రపంచానికి మధ్య భాగంలో మేరు పర్వతం ఉంది. అది 84 యోజనాల ఎత్తు, 16 యోజనాల కైవారం. దాని చుట్టూ ఎన్నో ద్వీపాలున్నాయి. అక్కడికి ఒకనాడు గరుత్మంతుని కుమారుడైన సుముఖుడు వెళ్ళాడు. బంగారపు రెక్కలతో ఎగిరే కాకులు కనిపించాయి. చూశాడు. ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ భేదం లేకుండా సర్వ సమానత్వం గోచరిస్తోంది. ఇక్కడ ఉండడం మంచిది కాదనుకుని వెళ్ళిపోయాడు. అటువంటి సర్వసమానత్వం అక్కడ అన్ని ప్రాణుల్లోనూ ఉంది. సూర్య చంద్ర తారా గ్రహాలన్నీ దీని చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి. ఈ కొండ శిఖరాల మీద దేవదానవ గంధర్వ గణాలు విహరిస్తూ ఉంటాయి. దీనికి దూరంలో గంధమాదన సమీపంలో ప్రాణులు 11,000 సంవత్సరాలు జీవిస్తారు. కైలాసంగా పేరుపడ్డ హేమకోటం మీద కుబేరుడుంటాడు. దానికి ఉత్తరంగా మైనాకం, దూరంగా హిరణ్యశృంగం, ఆ సమీపంలో బిందుసరం. ఇక్కడే భగీరథుడు గంగ కోసం తపస్సు చేశాడు. ఈ భారతవర్షం ఉన్నదే, దీన్ని పృథువు, ఇక్ష్వాకు, యయాతి, మాంధాత, అంబరీషుడు, శిబి, పురూరవుడు, దిలీపుడు, గాధి ఇలా ఎందరెందరో పాలించారు. ఇక్కడ ఎన్నెన్నో పర్వతాలున్నాయి. గంగా, సింధు, సరస్వతి, గోదావరి, యమున, నర్మదా, బాహుద, కృష్ణవేణి, వేదవతి, కావేరి ఆదిగా గల నదులెన్నో ఉన్నాయి. రాజలోకమంతా ఈ భూమండలం కోసం పోరాటం సాగిస్తోంది. కృతయుగంలో మానవుడు 4,000 సంవత్సరాలు బ్రతికేవాడు. త్రేతాయుగంలో 3,000 సంవత్సరాలు, ద్వాపరంలో 2,000 వర్షాలు జీవిస్తారు. కలియుగంలో మనిషి ఆయుర్దాయానికి లెక్కలేదు. గర్భంలోనే కొందరు పోతారు. భూమి మీద పడిన క్షణంలో కొందరు ఊపిరి విడిచేస్తారు. కొందరు 100 ఏళ్లు బ్రతకవచ్చు. కృతయుగంలో అందరూ సత్యవ్రత పరాయణులు, బలిష్ఠులు, గుణవంతులు. వారి సంతానం 1000 సంఖ్యలో ఉంటుంది. త్రేతాయుగంలో మానధనులు, ధార్మికులు, పౌరుష జీవనులు ఉంటారు. ద్వాపరంలో అన్ని వర్గాల మనుష్యులు యుద్ధ సంకల్పంతోనే బ్రతుకుతూ ఉంటారు. ఇక కలియుగంలో అల్పబలులు, ఆవేశపూరితులు, అసత్యవాదులు, లోభగ్రస్త హృదయులు, దురభిమానులు, ఈర్ష్య వీరికి జన్మ లక్షణం. వీరిలో లేని దోషం లేదు. ద్వాపరంలోనే ఈ దోషాలు కొన్ని కనిపిస్తాయి. దాని విశృంఖల విజృంభణం కలియుగంలో కనిపిస్తుంది. మహారాజా, ఇది యుగాల ఈ భూగోళపు విశేషం. మరి నేనింక రణరంగానికి వెడుతున్నాను. జనమేజయ మహారాజా, సంజయుడు రణరంగానికి వెళ్లి 10 రోజుల అనంతరం తిరిగి వచ్చి ధృతరాష్ట్రుని సమీపించి యుద్ధ విశేషాలు వివరిస్తున్నాడు. ప్రభు, తెలతెలవారుతోంది. గగన వీధిని అరుణ కిరణుడు తన హయాలను నడిపిస్తున్నాడు. శంఖభేరీధ్వానాలు మిన్నుముడుతున్నాయి. వీరుల సింహగర్జలు, అశ్వహేషారవాలు, మత్తేహ ఘీంకారాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. రణరంగంలా కాక కురుక్షేత్రం ఒక మహానగరంలా గోచరిస్తోంది. సేనకు అగ్రభాగంలో భీష్ముల వారున్నారు. ఆయన రజిత రథారూఢుడై ఉన్నారు. ఆయన పూంచిన అశ్వాలు ధవళ కాంతులీనుతున్నాయి. ఆయన తలపగా కూడా శ్వేతవర్ణంతోనే ఉంది. రథధ్వజం తాళచిహ్నితమై ధగధగలీనుతోంది. అప్పుడు ఆయన చంద్రమండలంలా భాషిస్తున్నాడు. అందరినీ ఒక్క మాట పరకాయించి చూసి, క్షత్రియ వీరులారా, వీర స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. శౌర్య ధైర్యాలు ప్రదర్శించి మన పితృపితామహులు పోయిన దారిని వీరధర్మ అనుయాయులై మీరు కూడా నడవండి. రోగపీడతో మంచాల మీద కృషించి నశించడం క్షత్రియుడికి ఉచితం కాదు. రణరంగంలో ధైర్య సాహసాలు ప్రకటించి విజయమో వీర మరణమో పొందాలి అని ప్రబోధించాడు. సరిగ్గా అదే సమయానికి గాంధీవం ధరించి అక్షయ తూణిరాలతో అర్జునుడు వచ్చాడు. నవ్వు రాజిల్లెడు మోముతో దేవకీనందనుడు గుర్రాల కళ్యాలు బిగిస్తూ, అర్జున, శత్రు సంహార కాంక్షతో ఉన్న నువ్వు ఒక్కమారు ఆ పరాశక్తిని, విజయరూపిణి అయిన ఆదిశక్తిని ధ్యానించు. ఆ దుర్గామాత మనల్ని అనుగ్రహిస్తుంది అనగానే అర్జునుడు నిమీలిత నేత్రుడై, నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందారవాసిని కుమారి కాళీ కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే చండీ చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని
కాత్యాయని మహాభాగే कराळि विजये जये सिखिपिञ्चध्वजधरे नानाभरणभूषिते वेदश्रुति महापुण्ये ब्रह्मण्ये जातवेदसी जम्बूकटकचैत्येषु नित्यं सन्निहितालये स्वाहाकारः स्वधा चैव कलाकाष्ठा सरस्वती सावित्री वेदमाता च तथा वेदान्त उच्यते स्तुतासि त्वं महादेवी विशुद्धेनान्तरात्मना जयो भवतु मे नित्यं त्वत्प्रसादाद्रणाजिरे అని దుర్గను ప్రార్థించాడు. ఈ వైపు మనవారు ద్రోణాచార్యులను సమీపించి, ఆచార్య, పాండవ సేన మీ శిష్యుడైన ధృష్టద్యుమ్నుని నాయకత్వంలో నిర్భయంగా నిలబడింది. చూస్తున్నారా, అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఉంటే భీష్ముల వారు శంఖం పూరించారు. మన యోధులందరూ శంఖభేరీ ధ్వానాలు సాగిస్తున్నారు. తెల్లని గుర్రాల రథం మీద వచ్చే కృష్ణార్జునుడు పాంచజన్య దేవదత్తాలను పూరించారు. అప్పుడు అర్జునుడు, మాధవ, మన రథాన్ని ఉభయ సేనా మధ్యానికి నడిపించు. శత్రుసేనలో ఎవరెవరు ముందు నిలబడ్డారో చూస్తాను అన్నాడు. రథం ముందుకు సాగింది. చూస్తున్నాడు అర్జునుడు. ఎదురుగా పితృసములు, పితామహులు, ఆచార్యులు, మేనమామలు, బావలు, సోదరులు, పుత్రతుల్యులు, పౌత్రులు, స్నేహితులు వీరందరూ కనిపించేసరికి కన్నుల నీరు తిరిగింది. 2 క్షణాలు నిర్విణ్ణుడై నిలబడి, కృష్ణ, వీరిని చూస్తుంటే నా శరీరం కంపిస్తోంది, నాలుక పిడచగడుతోంది, మనస్సు వికలమవుతోంది, గాంధీవం స్రంసతే హస్తాత్, చేతిలోంచి ధనుస్సు జారుతోంది. ఈ బంధు సోదర సుహృజ్జనాన్ని సంహరించి విజయం పొంది రాజ్యభోగాలు అనుభవించాలనే కోరిక కలగడం లేదు. వీరిని నేను సంహరించలేను. ఈ గాంధీవాన్నిప్పుడు సంధించను. వీరు సంహరిస్తే నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను అంటుంటే చిరునవ్వుతో వాసుదేవుడు, పార్థ, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏమిటి కష్మల భావాలు? అపకీర్తికరము, అనార్యులకు కలగవలసిన ఊహలు నీ వంటి వాడికి కలగడానికి వీల్లేదు. క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి నిలబడు. అన్నిటినీ సాగించడానికి నేనున్నాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సర్వకర్మలను, కర్మఫలాన్ని నాకే అర్పించి నీ క్షత్రియోచిత కర్మను నువ్వు సాగించాలే తప్ప ఇలా నీరు కారిపోవడానికి వీలు లేదు అని బోధిస్తూ, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః మోక్షయిష్యామి మా శుచః. అనగానే అర్జునుడు మహోత్సాహంతో గాంధీవాన్ని ధరించి రథాన్ని మరి కొంతసేపు వెనక్కి నడిపించి ధనుష్టంకారం చేశాడు. మహారాజా, యుద్ధం ప్రారంభమైంది. భీష్మ పితామహుల వారు విడిచే బాణాలు రాచబాటలా నడుస్తున్నాయి. ఆయన బాణం సంధించి ఒక్కొక్క యోధుని పేరు పెట్టి పిలిచి ఆ బాణం విడుస్తుంటే వాడు నేల కూలుతున్నాడు. ఆయన సంహార క్రీడ సాగిస్తున్నాడు. సూర్యుడు పడమటి కొండకు చేరాడు. మొదటి రోజు యుద్ధ విరామం ప్రకటించారు. ఆ రాత్రి ధర్మరాజు తన శిబిరంలో మహారథికులందరినీ సమావేశపరచి
భీష్ముల వారి వీరవిహారానికి ఎదురు నిలిచేవారు మనలో కనపట్టలేదు. ఈ మహారాజుల్ని వీరసింహాలను ఆయన కత్తికి ఎర్రగా విడవడం కంటే యుద్ధం విరమించి శాంతంగా అడవులకు వెళ్లడం మంచిదనిపిస్తోంది. అర్జునుడు కూడా ఆయన పట్ల చాలా ఉపేక్షగా ఉన్నాడు అని కంట తడిపెట్టాడు. అప్పుడు వాసుదేవుడు, ధర్మనందన, నీకు ఇటువంటి ఊహ కలగవలసింది కాదు. నీ సోదరులతో పాటు ఈ మహారాజులందరూ నీ కోసం ప్రాణాలు విడవడానికి సిద్ధంగా ఉన్నారు. అంత అవసరం లేదు. భీష్ముల వారిని నిలబెట్టి కడతేర్చడానికి మన శిఖండి చాలు. సర్వసేనాపతి ధృష్టద్యుమ్నుడు కూడా శాస్త్రవ సంహార దీక్షాకంకణం ధరించి ఉన్నాడు. నువ్వు నిర్భయంగా ఉండు అని ఆశ్వాసన పలికాడు. మరునాడు ఉభయ సేనలు రణరంగానికి వచ్చాయి. శంఖధ్వానాలతో ధనుష్టంకారాలు సాగుతున్నాయి. బంగారు రెక్కలు కట్టిన బాణాలు అటూ ఇటూ పక్షుల గుంపులా విహరిస్తున్నాయి. భీష్ముల వారు ధనుస్సును సంధించి విరాట భీమసేన సాత్యకి ధృష్టద్యుమ్న భీమసేనులతో అభిమన్యుని కూడా బాణవర్షంలో ముంచెత్తుతున్నాడు. అప్పుడు అర్జునుడు, బావా, మన రథాన్ని తాతగారి రథానికి ఎదురుగుండా నడుపో అన్నాడు. రథం భీష్ముల వారికి ఎదురుగా నడిచింది. పితామహుడు విడిచే బాణాలను అర్జునుడు చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఆ యోధుని బాణవర్షాన్ని పితామహుల వారు చెల్లాచెదరు చేస్తున్నారు. యుద్ధం తీవ్రమయ్యేసరికి భీష్ముల వారు ఎటు నిలబడి ఉన్నారో, ఎవరితో యుద్ధం సాగిస్తున్నారో తెలియకుండా ఉంది. తాళధ్వజము, కపిధ్వజము, ఈ రెండు ధ్వజాలను చూసి ఎవరో తెలుసుకోగలుగుతున్నారు. అలా యుద్ధం సాగుతోంది. ఒకనాడు ఘోరంగా సంగ్రామం సాగుతోన్న సమయంలో బాణాలే సుడిగుండాలుగా, రక్త ప్రవాహమే జలంగా, ఏనుగులే ద్వీపాలుగా, గుర్రాలే కెరటాలుగా, రథాలు నౌకలుగా రణరంగం మహాసముద్రంలా ఉంది. భీముడు విడిచే బాణధాటికి ఆగలేక దుర్యోధనుడు మూర్ఛితుడయ్యాడు. ఆ యుద్ధంలో మన సైనికులెందరో మరణించారు మహారాజా. నాడు సాగిన సంగ్రామంలో రక్తంతో తడియని వీరుని దేహం నాకు కనపడలేదు. భీష్మ పితామహుని ధాటి పాండవ సేనను చీకాకుపరుస్తోంది. హాహారవాలు రేగుతున్నాయి. గజబలం, ఆశ్వికదళం నేలపాలవుతోంది. కృష్ణుడు రథాన్ని భీష్మునికి ఎదురుగా నడిపించాడు. వారి మధ్య సంకుల సమరం సాగుతోంది. అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడు. ఆయన విడిచే బాణధాటిని చూసి వాసుదేవుడు సుదర్శనధారి అయి రథం దిగి భీష్మ సంహారానికి సాగుతున్నాడు. కుప్పిల్చి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరములోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముజారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరలి దిగువా కరికి లంఘించు సింగంబు పగిది నగసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతూ విడుమర్జునయనుచు మచ్చధిక వృష్టి ధరలి సనుదెంచు దేవుడు దిక్కునాకు అది చూసి అర్జునుడు త్వరగా వచ్చి కృష్ణుని పట్టుకోబోతున్నాడు. అటువంటి సమయంలో ఎదురుగా నిలబడిన భీష్మ పితామహుల వారు బాణాసనాన్ని ఆకర్ణాంతం లాగిపట్టి త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపైన్రంజిల్ల నీలాలకవ్రజ సంయుక్త ముఖారవిల్దమతి సేవ్యంబై విజృంభింప మా విజయుల్ చేరడు వన్నెలాడు మదినావేశించు ఎల్లప్పుడు రావయ్యా వసుదేవనందన, ఈ చిన్న చిన్న యోధుల చేతులలో మరణించాలనే కోరిక నాకు లేదు.
నీ సుదర్శనాయుధంతో హాయిగా వైకుంఠం చేరతాను. దాన్ని విడిచిపెట్టవయ్యా, ఇదిగో బాణాన్ని సంధించి ఉన్నాను, ఎవరు ఎంతటి వారో తేల్చుకుందాం అని పితామహుల వారు అంటూ ఉంటే అర్జునుడు తెల్లబోయి వెళ్లి కృష్ణుని పాదాలు పట్టి, బావా, నాకింతటి అపకీర్తి తెచ్చిపెట్టకు. సారథి చేతులలో మహారథికుడు చావడం న్యాయం కాదు. వెనక్కి తిరిగిరా అని 2 చేతులు పట్టుకు పైకి లాక్కొచ్చాడు. యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. ప్రొద్దు గురుకుతుండగా 9వ నాడు యుద్ధ విరామాన్ని ప్రకటించారు. ఆ రాత్రి ధర్మరాజు కృష్ణునితో సంప్రదించి భీష్మ పితామహుల శిబిరానికి వెళ్లి, తాత, యుద్ధం సాగించమంటావా, అస్త్రశస్త్రాలు విడిచి అరణ్యానికి పోయి తపస్సు చేసుకోమంటావా, ఇంతకన్నా గత్యంతరం లేదు మాకు అనగా భీష్ముల వారు సంతోషంతో, నాయనా, విజయలక్ష్మి మిమ్మల్నే వరించాలని ఆది నుంచి అనుకుంటూనే ఉన్నాను. నేను శస్త్రధారినై ఉండగా పరమశివుడు వచ్చినా నా ముందు నిలబడలేడు. నేను అస్త్ర సన్యాసం చెయ్యాలి. దానికి ఒక్కటే మార్గం ఉంది. నేను ఆడవాళ్లతో యుద్ధం చెయ్యను. ఆడదిగా పుట్టి మగవాడుగా మారినవాడితో యుద్ధం చెయ్యను. అటువంటి వాడు మీ బావ శిఖండి ఉన్నాడు. వాణ్ణి ఎదురుగా నిలబెట్టండి, నేను అస్త్ర సన్యాసం చేస్తాను, అప్పుడు నన్ను నేలకి కోల్చండి అని ఆయన ఎలా పడిపోతాడో ఆ ఉపాయాన్ని వారికి చెప్పాడు. మరునాడు ఉదయం శిఖండిని ముందుంచుకుని అర్జునుడు వెనక్కాలే గాంధీవ ధన్వి అయి సమరం సాగిస్తున్నాడు. పోరు తీవ్రమవుతోంది. శిఖండి వైపు చూడకుండా భీష్ముల వారు అటు ఇటు వచ్చే యోధులందరితో యుద్ధం సాగిస్తున్నాడు. ఆ సమయంలో అర్జునుడు గాంధీవం నుంచి బాణాలు గుప్పిస్తున్నాడు. ప్రక్కనే ఉన్న దుశ్శాసనుని వైపు తిరిగి, పితామహుడు, నాయనా, ఈ బాణాలు శిఖండి విడిచేవి కావు. ఇవి గాంధీవం నుంచి వస్తున్నాయి కనుక ఈ శరీరం తట్టుకోలేకపోతోంది. ప్రొద్దు గ్రుంకబోతోంది. యుద్ధం మీద ప్రీతి సన్నగిల్లుతోంది. ఈ 10 రోజులు నేను చేయగలిగింది చేశాను. ఇంక నేను హాయిగా విశ్రాంతి తీసుకోదలుచుకున్నాను అంటున్నాడాయన. ఇంతట్లో అర్జునుడు విడిచిన బాణాల ధాటితో తాళవృక్షం వాలినట్టుగా ఆయన శరీరం నేలకు వాలుతోంది. ఆ వాలుతున్నటువంటి శరీరం మొత్తమంతా బాణాలే చెయ్యగా ఉండిపోయింది. మన సేనలు హాహాకారాలు చేస్తుంటే శత్రువులు హర్షధ్వానాలు చేస్తున్నారు. అయితే నేల కూలగానే ఉభయ పక్షాల వారు శస్త్రాస్త్రాలు విడిచేశారు. కంట తడిపెట్టారు. ఆయన చుట్టూ చేరి చేతులు జోడించి తల వంచి నిలబడ్డారు. అప్పుడాయన, నాయనలారా, దక్షిణాయనం నడుస్తోంది. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు నేను ఇలాగే ఉండాలి. ఈ అంపశయ్య నాకు చాలా సుఖంగా ఉంది. అయితే తల క్రిందికి తలగడా ఒకటి కావాలి అనగా దుర్యోధనుడు సేవకుల వైపు తిరిగాడు. వారు అభ్యంతర మందిరాల నుంచి హంసతూలికా తల్పాలు తేవడానికి పరిగెడుతుంటే, నాయనా, యోధుణ్ణి, అంపశయ్య మీద ఉన్నాను. అటువంటి తలగడాలు పనికిరావు. బాణాలతోనే నాకు తలగడా ఏర్పరచండి అన్నాడు. అర్జునుడు గాంధీవం సంధించి బాణాలు నేలలో నాటుతూ మొనలు పైకి తేలేటట్టుగా తలగడా నిర్మించాడు. హాయిగా చిరునవ్వు నవ్వి భీష్ముల వారు, నాయనా, దాహబాధ విపరీతంగా ఉంది అన్నాడు. అప్పుడు మళ్లీ అర్జునుడు వారుణాస్త్రాన్ని సంధించి పాతాళగంగను వెలికి రప్పించి ఆ ధారలు తాతగారి నోటిలో పడేటట్లు చేశాడు.